పోసుకుంటే రకాల రైట్ లక్ష్మణ్ గారు రేపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేసిన తర్వాత మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి తరపు లోకేష్ గారి తరపున వేసిన తర్వాత ఏంటి దీంట్లో అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే ఏమి ప్రిడిక్ట్ చేస్తున్నారు? దాకా మనం చర్చించిన అంశం అంతా కూడా క్లియర్ గా ఇదేదైతే మనం చర్చించామో అది కూడా కోర్టే పరిశీలించే పరిస్థితి ఉంటుంది. మనం ఏదైతే ఈ రోజు ఏ అంశాలు అయితే చర్చించామో అదే అంశాలకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు 28/12/2023 కాల్ ఫర్ బెంచ్ అంది. ఆ రోజు ఆ స్క్రూటినీలో ఆ పిటిషన్ మెయింటైనబుల్లా కాదా, వాళ్ళు వయలేషన్ అయ్యారా లేదా, ఇది సంబంధించినటువంటి ఈ ఆరోపణలు ఏదైతే చెప్పారో ఈ కేసుకి దానికి సంబంధం ఉందా, అసలు 41 నోటీస్ ఇచ్చిన కండిషన్స్ ఏంటి, ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏమిటి, ఒక నాయకుడిగా మరి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా ఆయన బాధ్యతలను నిర్వహించే పద్ధతిలో చేశారా అనే అంశం పరిశీలించినప్పుడు అవన్నీ కూడా ఆయన డిశ్చార్జ్ ఆఫ్ హిజ్ డ్యూటీసే చేశారని భావించినప్పుడు ఇవన్నీ కూడా కేసుకి ఎందుకు కనెక్ట్ పెడతారు, క్రిమినల్ కేసుకి దానికి సంబంధం ఏంది, ఇది రాజకీయ కక్షతోటి రాజకీయ దురుద్దేశంతో ఒక ఇన్స్ట్రుమెంటాలిటీ అంటే సిఐడి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతున్న అంశం కూడా పేర్కొనేటువంటి పరిస్థితి దీంట్లో స్పష్టంగా ఉంటది. రెండు, హైకోర్టుకు సంబంధించి మెమో ఏదైతే వేశారో ఆ మెమో సంబంధించి లోకేష్ గారికి సంబంధించిన స్టేట్మెంట్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దాంట్లో ఉపయోగించడం ఏంది, ఇదంతా కూడా పరివు లేదు దీనికి అని చెప్పేసి రేపొద్దున ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మీద ఈ మెమోకి వ్యాలిడిటీ అనేది ఉండదు, ఇది నాట్ పర్మిషన్ అంటారు ది లా. కాబట్టి ఇవన్నీ కూడా వేగు ఫ్రివిలేజ్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా సెట్ సైడ్ అవుతాయి. బాబు గారికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ 100% వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా అందరికి కూడా అందరికి ఎవరైతే గతంలో ముద్దాయిలకు ఇచ్చారో బాబు గారి మీద ఎలిగేషన్స్ కూడా ఫర్ అవే ది ట్రూత్ అవన్నీ కూడా ప్రూవ్ అయినప్పుడు అవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ లో కొంతవరకు మేము రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ కొంతవరకు దృష్టిలో గవర్నమెంట్ పోయినప్పుడు ఏదో ఒక పన్నాగం చేయాలి, ఏదో ఒక ఆలోచన చేయాలి. ఇలాంటి ఆలోచనలో భాగం తప్పితే అంతకు మించి దీంట్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ రోజు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద 26 లక్షల మందిని ఓట్లు తీసేస్తే అది చట్ట విరుద్ధం అని చెప్పేసి చట్టంలోనే చెప్పబడింది కదా. ఫామ్ 7 ఎవరైతే తప్పుడుగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చట్టంలోనే చెబుతుంది కదా. ఈ రోజు ఇసుక దందాకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు సంపాదించేసి ఇవాళ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భారతీయ బినామీలు ఉన్నారో వాళ్ళంతా కూడా రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి అంశం ఏదైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అంశం బాధ్యత లేదా? ఆల్రెడీ ఎన్జిటి దాన్ని ఫైండ్ అవుట్ చేసింది కదా, సుప్రీంకోర్టు ఫైండ్ అవుట్ చేసింది కదా. ఈ ప్రభుత్వం విస్తరించినప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం బాధ్యతంగా చేసినటువంటి అంశం ఉంటుంది కదా. అవన్నీ అంశంలో చట్టపరమైన చర్యలు జ్యుడిషియల్ ఎంక్వైరీలు తప్పేముంది? వాట్ ఈజ్ రాంగ్? రైట్.